రజాకార్ సినిమా చూసాను భయ్య, భీమ్స్ సంగీతము, యాడా సత్యనారాయణ డైరెక్షన్. నేను ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయి వచ్చిన ఇట్లాంటి సినిమా అంటే ఎందుకంటే నాకు టీజర్లోనే ఎగ్జైట్మెంట్ అయ్యాను. బేసిక్గా నాకు సినిమాలు చాలా ఇష్టం, యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అన్న, కంటెంట్ బేస్డ్ సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. సో నేను బుక్ చేసుకొని వచ్చిన, నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనకు ఇంద్రజ క్యారెక్టర్ వచ్చేసి, ఇంద్రజ మేడం వచ్చేసి చాకల ఎలమ్మ క్యారెక్టర్ ప్లే చేశారు, చాలా బాగా నచ్చింది. అక్కడ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. రాజిరెడ్డి అని ఇంకో క్యారెక్టర్ వాళ్ళ బ్రదరు, వాళ్ళు సినిమా హీరోటిక్గా కనిపిస్తారు, వాళ్ళు చాలా బాగున్నారు సినిమా. అండ్ ఆ తర్వాత బాబీ సినిమా క్యారెక్టరు, ప్రేమ మేడం క్యారెక్టరు చాలా బాగున్నది. ఇండియన్ ఆర్మీ ఎంట్రీ వచ్చేసి మనకు ఫైనల్లో ఇస్తాడు, మామూలుగా ఉండదు. ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, ఈజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్ జీ. చాలా బాగున్నది. ఎవ్రీ సీన్ వార్ సీన్స్ ఉన్నాయి భయ్య. మనకు బాంబు ట్యాంకర్స్ ఉంటాయి కదా, అది CGI ఎఫెక్ట్లు, కాకపోతే చాలా న్యాచురల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్, భీమ్స్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల ఏడిపిస్తాడు. బాబీ సినిమా పడే సాంగ్, ఎందుకంటే కొంతమంది చనిపోయి ఉంటారు అక్కడ. ఆ చనిపోయినప్పుడు బాబీ సినిమా వాళ్ళని చూసి, అంటే బాబీ సినిమా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రాజిరెడ్డి, ఒక సాంగ్ పాడతాడు, సూపరు. క్లైమాక్స్లో కూడా సాంగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు దీంట్లో బేసిక్గా హీరో ఆఫ్ ద ఫిల్మ్ అంటే మనము ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్. సాంగ్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, ఇంద్రాజ మేడంది కావచ్చు, అనసూయ మేడంది కావచ్చు, బాబీ సినిమా కావచ్చు, ఇంకా మనకు తెలియని క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒక ముగ్గురు వచ్చేసి మనకు ఇతన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కానీ చంపడానికి వెళ్తారు, ఒక 3 క్యారెక్టర్లు, వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఏంటంటే మనకు దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అప్పుడు ఎట్లా హైదరాబాద్ ఉంది, లైక్ నాంపల్లి, హకీంపేట ఎయిర్పోర్టు, తిరుమలగిరి అండ్ లైక్ బొల్లారం, ఏది రాష్ట్రపతి అది విడుదల చేస్తారు కదా, అక్కడ కొన్ని చాలా బాగా చూపించాడు. అండ్ దీంట్లో ఇది మతాలకు అతీతంగా చూడాల్సిన సినిమానే. ఎందుకు అనుకుంటే షోయబుల్లా ఖాన్ అని ఒక పత్రిక ఎడిటర్ ఉంటాడు. అతను ఏంటంటే వాళ్ళకి రజాకార్లు ఏదైతే దురాఘాతాలు చేస్తారో దానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీగానే న్యూస్ రాస్తాడు. సో మనకి మతాలకు అతీతంగా అనుకుంటే, మతాలకు అనుకూలంగా అనుకుంటే అతను ఎందుకు రాస్తాడు? సో అందు గురించి అని మతాలు, పార్టీలు, గీటీలు ఇవన్నీ పక్కకు పెడితే సినిమా మాత్రం మంచి ఎక్స్పీరియన్స్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చేయాల్సింది. చాలా బాగా నచ్చింది సినిమా. మీకు రేటింగ్ అంటే మాత్రం 5/5 ఇవ్వచ్చు, 10 అంటే 10/10 ఇవ్వచ్చు, 100 అంటే 100/100 కూడా ఇవ్వచ్చు.